6 నెలలకి లేస్తున్న నోరు 5 ఏళ్ల పాటు నిరుద్యోగుల వయసు కూడా అయిపోయి ఉద్యోగ వయసు దాటిపోతే ఎందుకు లేగలేదు ఈ నోరు? సార్ ఆపండి. 5 ఏళ్ల పాటు ఎంతమంది తమ ఉద్యోగ అర్హత వయసును కోల్పోయి ఉంటారో అప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? ఓకే, ఒక్క నిమిషం ఇస్తాను అరుణ గారు. ఆయన అయిపోయిందంటే మీరే మాట్లాడండి. ఓకే శేఖర్. సచివాలయాలను రేషనలైజ్ చేస్తున్నాం, 40,000 మంది ఎంప్లాయీస్ ని మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నాం అని చెప్పి నేను ఒక జీవో ఇచ్చారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకి నిర్వీర్యం చేస్తూ 40,000 మందిని ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు అని చెప్పడం కోసం మదర్ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇది నిరుద్యోగులకు మీరు పొడుస్తున్నటువంటి అది ప్రజల్లో ఖచ్చితంగా మీరు దీని మీద ఆందోళన చేయండి. ప్రజల్లో సమస్యలు కదా, ఖచ్చితంగా మీరు ఆందోళన చేయండి. దాని మీద మీకు అవకాశం వచ్చింది కదా. ఏంటి బాలకోటి గారు? ఖచ్చితంగా సమాధానం చెప్పండి సార్. వర్మ గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు